హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అడ్రస్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, లేదంటే నియోజకవర్గాన్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్, 2024లో ఏప్రిల్ 15th వరకు మాత్రమే ఈ మనకు ఈ ఓటర్ ఐడి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. కాబట్టి వీలైనంత మటుకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇమీడియట్గా షేర్ చేసి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా, అంటే ఏదైనా కరెక్షన్స్ ఉన్నా కరెక్షన్ అయితే చేసుకోమనండి. ఓకే, సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఏదైనా కూడా మనకి దీనికి అయితే లాగిన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అండ్ ప్రతిదీ వీడియోకి ఈ ఓటర్కి సంబంధించిన ప్రతిదీ కూడా డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, నేమ్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, ఓకే, నియోజకవర్గం కావచ్చు, తండ్రి పేరు, భర్త పేరు ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనేది ప్రతి వీడియో మన వీడియో సెక్షన్లో ఉన్నది. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి చూడండి. ఓకే, సో దీనికైతే లాగిన్ కావాలి. ఆ లాగిన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, కొత్త అప్లికేషన్స్, కొత్త ఓటర్ ఐడిని ఏ విధంగా మనం అప్లై చేయాలనేది కూడా మనం ఇప్పటివరకు చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఫామ్ 8 అయితే కనబడుతుంది కదా. సో కొత్తది కాకుండా ఫామ్ 8 మీద క్లిక్ చేయగానే ప్రతి మాడిఫికేషన్స్ కూడా ఇక్కడ నుంచే మనం చేసుకోవచ్చు. సో ఫామ్ 8 మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ నెక్స్ట్ పేజ్ అయితే మీకు ఈ విధంగానైతే వస్తుంది. సో ఇక్కడ మీకు నేనైతే నా సెల్ఫ్లో వేరే వాళ్ళకి చేస్తున్నాను కాబట్టి సెల్ఫ్ అని క్లిక్ చేసుకోకుండా అదర్స్ మీద క్లిక్ చేసేసి వాళ్ళ యొక్క ఎపిక్ నెంబర్, అంటే ఓటర్ నెంబర్ని ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, సబ్మిట్ మీద క్లిక్ చేయగానే వాళ్ళ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఇట్లా వస్తుంది. ఒకసారి కన్ఫర్మ్ చేసేసుకొని ఓకే మీద క్లిక్ చేసుకోండి. అయితే ఇక్కడ మీకు షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్సీలో మీకు దాని మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కరెక్షన్ మీద క్లిక్ చేయొద్దు. ఓకే, కరెక్షన్ మీద క్లిక్ చేయాలనేది తర్వాత వీడియోని అయితే నేను చేస్తాను. సో మీ విత్ ఇన్ ద అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లోపు మీరు చేంజ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లోపే మాత్రం చేంజ్ చేసుకోవాలి. లేదంటే నియోజకవర్గం చేంజ్ అయితే మాత్రం ఆ నియోజకవర్గం అవుట్ సైడ్ ఆఫ్ ద అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. నియోజకవర్గం మారితేనే అవుట్ సైడ్ ఆఫ్ ద అసెంబ్లీ అనేది మీరు ద ఆప్షన్ అనేది చూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను మన నియోజకవర్గం దాటి ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను అడ్రస్ చేంజ్ చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నాను. సో కాబట్టి ఇక్కడ స్టేటు, ఆ డిస్టిక్, ఆ నియోజకవర్గం ఏంటి అనేది పైన చూజ్ చేసుకోండి. కింద ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు అనేది ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి ఇచ్చుకోవచ్చు. ఆ రెండిట్లలో ఏదైనా ఒకటి ఇచ్చేసి మీరు మళ్ళీ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అవుట్ సైడ్ ఆఫ్ ద అసెంబ్లీ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, మా అడ్రస్ ఏంటి అనేది ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. డోర్ నెంబర్ ఏంది, ఆ స్ట్రీట్ ఏంటిది, ఆ విలేజ్ ఏంది, ఆ పోస్ట్ ఆఫీస్ ఏంది, ఆ పిన్ కోడ్ ఏంటిది, ఆ మండల ఆఫీస్ ఏంది, ఆ డిస్టిక్ ఏంది, ఓకే, ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. సేమ్ టు సేమ్ విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లోపు, అంటే నియోజకవర్గం లోపు కూడా మీరు ఏమన్నా స్ట్రీట్లు మారుతున్నారా, లేదంటే ఇక్కడ నుంచి వేరే విలేజ్కి ఏమైనా మారుతున్నారన్నా కూడా సేమ్ టు సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇది మీరు గమనించాలి. ఓకే, అయితే దీనికి సంబంధించిన మారినప్పుడు దీనికి రిలవెంట్ డాక్యుమెంట్ అయితే మనం ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ డాక్యుమెంట్ ఏమైంది కనబడ, ఇక్కడ కనబడుతున్నటువంటి లిస్ట్లోకి వెళ్ళి ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా వేరే ఏదైనా కూడా ఎనీ అదర్ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసేసుకొని మనం ఆ డాక్యుమెంట్ పేరు పక్కన రాసేసి కూడా మనం అప్లోడ్ అయితే చేయొచ్చు. సో మ్యాక్సిమం అక్కడ చూపించినటువంటి లిస్ట్లోకి వెళ్ళి అయితే మనకి ఏదో ఒక డాక్యుమెంట్ అయితే 100% ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో దాన్ని అప్లోడ్ చేసేసి నెక్స్ట్ అని ఎక్కడి నుంచి అయితే మీరు అప్లోడ్ చేస్తున్నారో, ఓకే, ఆ నేమ్ అది అక్కడ ఎంట్రీ చేసేసి, ఓకే, ఆ పేరుని అక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. అంటే కింద ఇక్కడ చివరికి వచ్చేసి ఇక్కడ ఈ క్యాప్చా కనబడుతుంది కదా, క్యాప్షన్ ఎంటర్ చేసేసి ప్రివెంట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఓకే, ఇక్కడ ఫామ్ 8కి సంబంధించిన మనం ప్రీవ్యూ అయితే ఒకసారి చూసుకోండి. సో అవుట్ సైడ్ ఆఫ్ ద అసెంబ్లీయా, ఇన్సైడ్ ఆఫ్ ద అసెంబ్లీయా, మన అడ్రస్ చేంజ్ చేస్తున్నామా, అడ్రస్లో కేవలం కరెక్షన్స్ మాత్రమే చేస్తున్నాం అనేది ఇవన్నీ మీరు చూసుకొని సబ్మిట్ అయితే చేసుకోండి. మీరు సబ్మిట్ చేశాక మీకు ఇక్కడ ఏంటంటే మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే వస్తుంది. అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని నోట్అవుట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అట్లా హోమ్ పేజ్కి వెళ్ళి అక్కడ అప్లికేషన్ అని కనబడుతుంది. దాన్ని అయితే క్లిక్ చేసేయండి. ఎప్పటికప్పుడు అప్లికేషన్ ట్రాక్ అయితే చేసుకోండి. దీనికి సంబంధించిన వీడియో కూడా మన వీడియో సెక్షన్లో ఉంది. మీకు ఎట్లా చూడాలో అప్లికేషన్ ట్రాక్ అనేది తెలియకపోతే ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకే, వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా సింపుల్గా మనం అడ్రస్ అనేది విత్ ఇన్ ద అవుట్ సైడ్ కాన్స్టిట్యూషన్ కానీ, లేదంటే అవుట్ సైడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కానీ చేంజ్ చేయడం అనేది ఈజీ ప్రాసెస్. ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.